ప్రభు పేరట మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. 6 నెలల మొదటి ఆదివారము కూడా దేవుని సన్నిధానంలో ఇలాగా దేవుని మహిమపరచుటకు దేవుడు ఇచ్చిన అవకాశాలు బట్టి ధన్యతను బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని దేవుడికి చెప్పుకుందాం. పరిశుద్ధుడా, జీవగల దేవ, నేను నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఆదివారం కూడా ప్రభు నీ సన్నిధానంలో ప్రార్థించటకు నాన్న నీ వాక్యం వినేటప్పుడు నాన్న 5 రేట్లు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, మా అవసరతలు మా కృతలు మా లోట్లు తీర్చదండి. మేము ఆశించిన దాన్ని పొందుకునే భాగ్యం దయచేసి నాన్న ఈ ప్రపంచమంతా అలకలోనూ శాపం పాపంతో నిండిపోయినప్పుడు తండ్రి, వ్యాధులతో ప్రబలమైనప్పుడు తండ్రి, మరణకరమైన రోగమునైనా తండ్రి ప్రబలమైనప్పుడు తండ్రి, ఏ యొక్క కీడునైనా మా మీద, మా గృహం మీద, మా సంఘం మీద, మా విశ్వాసం మీద లేకుండా చేసి ప్రభు ఈ ఆదివారం కూడా ప్రభు నీ సన్నిధానంలో నీ వాక్యం వినటకు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి అవకాశం బట్టి నీకు వందనాలు. ఇక నీ దాచుని కొద్ది నిమిషాలు ఇచ్చిన చాటును మరుగుపరుచుకుని నేను మీరు ఏం మాట్లాడబోతున్నారో మీరే సహాయం దయచేయమని మా ప్రభు శ్రీక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Hallelujah.
సహోదరులరా, మరి వచ్చే ఆదివారము మరి ఏంటంటే 14వ తారీఖు మరి దేవుని మందిరం తెరవబడుతున్నాయి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో రావాలి. మరి చిన్నపిల్లలు ఎవరిని కూడా మందిరానికి తీసుకుని రాకూడదు. 50 సంవత్సరాలు పైబడిన వారు కూడా మందిరానికి రాకూడదు. ఇంటి దగ్గర టీవీలో వాక్యాలు వస్తున్నాయి, మీరు చూసి వినాలి. తర్వాత వచ్చిన తర్వాత మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాస్క్ కట్టుకోవాలి. తర్వాత దూరం కూడా ప్రకటన చేయాలి, దూరంగా కూర్చోవాలి. మరి అక్కడ బయట కూడా ఇది ఉంటుంది, శానిటైజర్ ఉంటుంది, డ్రమ్తో వాటర్ ఉంటుంది, చేతులు కట్టుకొని చక్కగా మందిరంలోకి వచ్చి దూరం కూర్చొని తర్వాత ఈ మైకులు పట్టుకుని పాటలు పాడేవారు కూడా చేతులతో మీరు పట్టుకునేటప్పుడు రుమాలు పట్టుకొని మైకులు పట్టుకోవాలి. ఒక చేతితో పట్టుకోవడానికి వీలేదు. ఇలాగన్నీ పాటిస్తేనే మనం కూడా దేవుని మందిరంలో మరి బాగుంటుంది. అనేక మంది ముఖ్యంగా చంటి పిల్లలు ఎవరిని కూడా మందిరానికి తీసుకురావద్దు. తర్వాత వృద్ధాప్యమైన తల్లిని కూడా ఎవరు కూడా మందిరానికి కూడా కొద్ది దినాలు రాకుండా ఉంటే చాలా మంచిదని మరి ప్రకటన చేయబడుతుంది. విశ్వాస సంఘం తరపున పాస్టర్ ఏలియా గారు మీతో కూడా చెప్పబడుతుంది. వాక్యలో కదా ఈరోజు వాక్య పాఠ్య భాగము కార్య ఆరంభమునకు ముందు సిద్ధపాటు. కార్య ఆరంభమునకు ముందు సిద్ధపాటు. అయితే ఇక్కడ మీకు అందరికీ కూడా కార్యానికి ఆరంభానికి ముందు సిద్ధపాటు ఏంటి అని మీరు అందరూ కూడా ఆలోచన చేస్తుంది. ఈ ప్రపంచంలో దేవుడు మానవుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నాడు. ఆ శ్రద్ధ ఎలాంటిదంటే కని విని ఎరగనిది. అయితే ఈ శ్రద్ధ అనేది దాని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మనం చాలా మంది ఎక్కడికైనా ఏదైనా గ్రామం కానీ ఒక వివాహం కానీ ఒక ఫంక్షన్ కానీ మన దగ్గర నుంచి బంధువులు తీసుకెళ్ళేటప్పుడు మనం కొంతమందిని ప్రత్యేకమైన వ్యక్తుల్ని ఎంచుకుంటాం. అంటే ఉన్నతమైన వారిని, బాగా వాతావరణం ఉన్న వారిని, మాటకాడతారని ఉన్న వారిని, అంటే పలుకుబడి ఉన్న వారిని ఎంచుకుంటాం. కానీ దేవుడు మాత్రము ఎంచుకునే వారిని ఎవరిని ఎంచుకుంటారంటే ఎవరు పాపాత్మలో, ఎవరు చెడిపోయిన వారో, ఎవరు నశించిపోతున్నారో, ఎవరు దేవునికి కానీ సంఘానికి కానీ మనుషులకి కానీ ఎవరు ఇష్టం లేకుండా ఉంటారో వారినే దేవుడు ఎంచుకుంటాడు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తుండేటప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పద నడుము నుండి మోసే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అందుకు ఆయన దగ్గరకు రావద్దు. నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము. నీవు విడిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం. ప్రభునందు ప్రేమైన సహోదరులారా, వాక్యం అంతా కూడా మీకు అందరికీ కూడా చక్కగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ లేవీని ఒక వ్యక్తిని చంపి మోసే ఇసుకలో కప్పెట్టేసి తన సంగతి ఇతరులకు తెలిసిపోయిందని తన మామ దగ్గరికి ఏం చేశాడంటే పారిపోయి ఏం చేస్తాడంటే మందనే కాపుతున్నాడు. ఈ మందలు కాచేటప్పుడు ఇప్పుడు మనుషులకు భయపడిపోయాడు. నీ చేసిన తప్పు అని తెలుసుకుని ఈ మనుషుల దగ్గర, ఈ సమాజం దగ్గర నేను ఉండకూడదు అని ఏం చేశాడంటే దూరంగా మోసే పారిపోయినట్లు మనం అందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు మనుషులు దేశించేవాడు మాత్రం దేవుడు మాత్రం దేశించేవాడు కాదు. మనుషులు తిరస్కరించేవాడు దేవుడు మాత్రం తిరస్కరించేవాడు మాత్రము కాదు. అయితే ఈరోజు మరి ఆ వ్యక్తిని మోసేని ఏం చేస్తున్నాడంటే యెహోవా దేవుడు ఇశ్రాయేలుకి నాయకుడిగా ఎంచుకోవడానికి ప్రయత్నము చేసినట్టు ఈ లేఖనం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు మోసే ప్రవర్తన అంటే ఒక మనిషిని హత్య చేశాడంటే ఆయన ఎలాంటి వాడు ఒకసారి ఆలోచించేయండి. అంటే నరరూప రాక్షసి లాంటి వాడే. ఆ నరరూప రాక్షసి లాంటి వ్యక్తిని ఒక సాధనముగా చేయాలనుకుంటున్నాడు. ఒక సిద్ధపాటు కలిగిన మనిషిగా తయారు చేయాలని యెహోవా దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అదే యెహోవా దేవుని యొక్క ప్రత్యేకమైన లక్షణం. ఈరోజు మనం అందరం కూడా ప్రపంచంలో మనం కానీ ఒక గ్రామంలో ఉంటూ, ఒక ప్రదేశంలో ఉంటూ ఇతరులకి కానీ బాధాకరంగా ఉన్నట్లయితే, ఇతరుని కూడా విమర్శించినట్లు కానీ విమర్శించి మరి నానా రకంగా ఉన్నట్లయితే ఆ గ్రామస్తులు, ఆ వీధి వారు ఏం చేస్తారంటే మనల్ని బయటకు వెలవేసి బయటికి పంపేస్తారు. కానీ మన దేవుడు మాత్రం అలాంటి వాడు మాత్రము కాదు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మోసే జీవితంలో ఒక కార్యసిద్ధమైన కార్యం చేసి ఆయన సిద్ధపరిచినట్లు లేఖనం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, ఒకవేళ నువ్వు ప్రపంచంలో
తల్లిదండ్రుల దృష్టిలో చెడ్డవాడవచ్చు, సమాజంలో చెడ్డవాడవచ్చు, మరి లోకంలో కూడా నేను అందరూ కూడా హీనాతిహీనంగా చూడవచ్చు. నేను పనికిరాని వాడని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు పనికొచ్చేవాడు అనే సంగతి మాత్రం దేవునికి తెలుసు. నేను ఎన్నుకుంటాడు, నీ పట్ల కార్యము చేస్తాడు. అయితే ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు మందల కాసే వారందరూ కూడా గొర్రెల వైపే దృష్టి పెడతారు కదండి. మందల కాసే వారందరూ కూడా గొర్రెల వైపే దృష్టి పెడతారు. ఒక దైవజనుడు అలాగ దారంటి వెళ్తుంటే ఒక గొర్రెల కాపరి కనపడ్డాడట. గొర్రెల కాపరి కనపడుతుంటే అతనికి వాక్యం చెప్తున్నాడట. వాక్యం చెప్తుంటే ఈ గొర్రెల కాపరి వాక్యం వింటున్నాడు, కానీ దృష్టి అంతా దేని మీద ఉంది? గొర్రెల మీద ఉందట. కానీ ఇక్కడ దేవుడైన యెహోవా ఆ పొదలో నుండి ఒక మంట లాంటిది రావడం చూసిన తర్వాత మోసే దృష్టి అంతా ఎటువైపు ఉంది? ఆ పొద వైపు ఉంది. ఇది ఎవరు గమనించారంటే దేవుడు గమనించాడు. ఎప్పుడైతే దేవుడు గమనించి ఆయన నా వైపు చూశాడు అనే సంగతి దేవుడు తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు రావద్దు, నువ్వు నిలబడే స్థలంలో నీ చెప్పులు నువ్వు విడిచిపెట్టము అని చెప్పాడు. అంటే చెప్పులు దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యము, చెప్పులు చెడుకి సాదృశ్యము కదండి. మరి ఈ చెప్పులు అనగా ఎప్పుడైతే తన జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టమని చెప్పాడో దేవుడైన యెహోవా, ఆ చెప్పులు ఎప్పుడైతే విడిచిపెట్టాడో పరిశుద్ధతకు గుర్తుగా అక్కడ కార్యం జరిగింది. అంటే నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైన స్థలం, అంటే పరిశుద్ధమైన స్థలం. నేనున్నాను కాబట్టి అది పరిశుద్ధమైన స్థలం అని చెప్పినప్పుడు నువ్వు నా ఎదుటి నిలబడేటప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు పరిశుద్ధమైన జీవితం ఉండాలి, నీ చెప్పులు ఇవ్వడమని మోసేతో మాట్లాడినప్పుడు మోసే దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క మాటను విని ఏం చేశాడంటే చెప్పులను విడిచిపెట్టినట్లు మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు అయిన యెహోవా మోసే మీద ఎలాగైతే దృష్టి పెట్టాడో నేడు నీ మీద కూడా దేవుడు అలాగే దృష్టి పెట్టాడు. నిన్ను కూడా అదే రకంగా సిద్ధపాటు చేసుకోవాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. చూడండి, హెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాం. హెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనం చదువు. దాని యాజకుడు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు. ఇక్కడ యాజకుడు అంట ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడండి? నిరాకరిస్తున్నాడంట. అంటే యాజకుడు ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? నిరాకరిస్తున్నాడు. వస్తువులను ఏం చేస్తున్నాడంటే దుర్వినియోగము చేస్తున్నట్లు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఎంచుకుని ఒక సిద్ధపాటు చేసి మనల్ని ఒక కార్యసిద్ధమైన కార్యం మన పట్ల చేయాలని ఆలోచన కలిగి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచేటప్పుడు దేవుడు నీ పట్ల చూసేటప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని వాక్యాన్ని నువ్వు మాత్రం అనుసరించటమో లేదు, దేవుని వాక్యాన్ని అనుసరించటం లేదు. తర్వాత నీవేం చేస్తున్నావంటే నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి నీ ఉండే స్థలంలో, నీ ఉండే చోట్లో నువ్వు అపవిత్రత చేసుకుంటున్నావు కదండి. ఏంటి? అపవిత్రత చేసుకుంటున్నావు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? హెజ్కేలు గ్రంథం 22:26 వచ్చి ఏమంటున్నాడంటే నువ్వు పరిశుద్ధంగా ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తున్నావు అని చెప్తున్నాడు. అంటే వాక్యానికి ఇష్ట ప్రకారంగా నువ్వు జీవించటము లేదు, అపవిత్రమైన పనులు కూడా చేస్తున్నావు అని అంటున్నాడు. ఇప్పుడు మనకందరికీ కూడా మనం దానియేలు గ్రంథంలో చూసుకునేటప్పుడు మనకి అక్కడ ఒక వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తి దేవుని దేవాలయంలో సముఖంలో అక్కడ ఒక విందు చేసుకుంటూ ఏం చేస్తున్నాడండి? ఆ పాత్రలో ద్రాక్షారసం పోసుకుంటూ తాగుతున్నాడు. ఎప్పుడైతే తాగుతున్నాడో దేవుని యొక్క వాక్కు ఆ గోడ మీద రాస్తుంది. ఏమని రాస్తుంది? మెనీ మెనీ టేకేల్. ఇదిగో మెనీ మెనీ టేకులు ఉపాధ్యాయుని ఎప్పుడైతే రాశాడో, ఇదిగో నిన్ను తాసులో వేసి చూసేటప్పుడు నీవు నా తాసులకు సరిపడే స్థితి నీలో లేదు, కాబట్టి ఈ రాజ్యం నుండి, ఈ దేశం నుండి నేను తీసివేస్తాను అని ఏం చేశాడండి దేవుడు అక్కడ మనుషులతో మాట్లాడినట్లు మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, వాక్యం అంటున్న మనం అందరం కూడా మోసేని ఏర్పరచుకున్న తర్వాత, మోసే సిద్ధపాటు చేసిన తర్వాత తన ప్రవర్తన అంతట్లో కూడా దేవునికి ఇష్టంగా నడుస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ నాయకుడిగా చేస్తూ అతను చేసిన ప్రతి కార్యానికి కూడా దేవుడు ఏం చేశాడంటే ముందుగా ఉండి సహాయము చేశాడు. మొట్టమొదటిసారి ఇప్పుడు ఫరోని గెలిచాడు మోసే. దేని ద్వారా గెలిచాడు చెప్పండి? దేని ద్వారా? దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా ఫరోని గెలిచాడు. ఎర్ర సముద్రాన్ని ఎలా దాటాడు? దేవుడు ఇచ్చిన వాగ్దానపు కర్ర ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటాడు. మరి ఇలాగా దేవుని కార్యం చేశాడంటే ఆయన దేవుని చిత్తానికి లోబడాడు.
ఇక్కడ ఎప్పుడైతే దేవుడు అధికారం ఇచ్చి ఆ రాజుగా ఉండి నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండని ఆ యొక్క మనిషికి దేవుడు సహాయం చేస్తే ఆయన ఏం చేశాడంటే దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడంటే ఇష్టానుసారంగా మందు పాత్రలుగా చేసుకుంటూ మందు తాగుతూ దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతక ఆయన ఇష్టానుసారంగా నడడం వల్ల మెనీ టేకులు పెర్షని ఒక రాత రాయబడ్డది. అంటే ఈరోజు ప్రభునందు ప్రియమైన సోదరులారా, నిన్ను సిద్ధపాటు చేసి కార్యసిద్ధమైన కార్యం నీ పట్ల చేసి నిన్ను ఆశీర్వదిస్తే నువ్వేం చేస్తున్నావు అంటే నీ దేహాన్ని అపవిత్రత పరుచుకుంటున్నావు. దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించటము లేదు. నువ్వు ఈరోజు వాక్యం వింటున్నా, నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచిస్తూ, నీ బ్రతుకు ఎలా ఉందో ఆలోచన చేసుకో. కార్యసిద్ధమైన సిద్ధపాటు చేసి దేవుడు నిన్ను ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రత్యేకమైన ఆదరణతో నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ నీ యొక్క ప్రవర్తన మాత్రం మారటము లేదు. చూడండి, లేవికాండము 9:2 చదువుకుందాం. లేవికాండము 9:2 చదువుకుందాం. అహరోనుతో ఇట్లను నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన యొక్క కోడెదూడను దహన బలిగా నిర్దోషమైన యొక్క పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకుని రమ్ము. యెహోవా సన్నిధికి తీసుకుని అంటే పాప పరిహారమైన బలి అర్పించేటట్టుగా నిర్దోషమైనది తీసుకుని రావాలంట. నిర్దోషమైనది. ఇప్పుడు నిర్దోషమైనది కానీ పశువు కానీ జంతువు కానీ ఏమి కూడా లేదు. నిర్దోషమైనది బలి కావాలంటే నీ హృదయం అంతరంగమును పరిశోధన చేసుకో. నీ హృదయ అంతరంగమును చేసుకో. నువ్వు ప్రతిష్ట అర్పణ బలి అర్పణ చేసేటప్పుడు నీ హృదయంలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉంటేనే నీ బలి అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు. పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రార్థన చేసిన నీ ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సోదరులారా, వాక్యం వింటున్న మనమందరం కూడా నువ్వు దేవుని మందిరానికి ప్రతిష్టాపన చేసేటప్పుడు వచ్చేటప్పుడు నీ హృదయాంతరంగాన్ని ఒక్కసారి గ్రహించుకుని, నా హృదయంతో నేను ఏమైనా పాపం చేస్తున్నానా, నా అంతరంగంలో నేను ఏమైనా దోషం చేస్తున్నానా, నా అంతరంగంలో ఏమైనా దేవునికి విరోధమైన జీవితం నాలో ఉన్నదా అని నువ్వు గ్రహించి నువ్వేం చేసుకోండి, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసి దేవుని మందిరంలో నువ్వు ప్రవేశించాలి. ఎందుకంటే అది పవిత్రమైన ప్రదేశం అంటున్నాడు కదా. మోసే దేవంటున్నాడు, మోసే నీ కాలు చెప్పులు విడుము, అది పరిశుద్ధమైన స్థలము, అది పరిశుద్ధమైన స్థలం అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రేమ సహోదరులారా, ఈ రోజు దేవుడు నిన్ను కూడా ఈ లోకంలో నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నారా, ఈ లోకంలో నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుకుంటున్నారా, ఈ లోకంలో ఎవరైనా నీ గురించి అసహ్యంగా మాట్లాడుకుంటే నీవు మాత్రం మనుషులకు ఉపయోగపడిపోయినా దేవుడికి ఉపయోగపడతావు. నిన్ను ఎంచుకుంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఎంచుకున్నప్పుడు తర్వాత నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిస్తేనే నువ్వు దేవుడి రాజ్యంలో ఒక ప్రత్యేకమైన స్థానం అనేది నీకు ఉంటుంది. చూడండి, ఒక మాట చూసుకుని చూడండి, దిద్దు చేసుకోవడం 28:23 నీ తలపైని ఆకాశం ఎత్తడవలే ఉండును. నీ తలపైని ఆకాశం ఎత్తడవలే ఉండును. నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. అంటే నీవు కానీ దేవుని మందిరములో వచ్చేటప్పుడు పరిశుద్ధమైన మనస్తత్వంతో ప్రతిష్టాపన బలి చేసేటప్పుడు నీ హృదయాన్ని మాత్రం శుద్ధి చేసుకోకుండా పవిత్రపరచుకోకుండా నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి, ప్రభా నా అక్కరతలు తీర్చినైనా, ప్రభా నా అవసరతలు తీర్చినైనా, నా కుటుంబంలో సమాధానం దయచేతండి, నాయన నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నాయన నాకు బ్రతికించి తండ్రి నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ప్రార్థన అంటే ఏమైపోతుంది, ఆకాశం ఏమైపోతుందండి, ఎత్తడైపోతుందంట, భూమి ఏమైపోతుందండి, ఇనుము అయిపోతుందంట. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించటము లేదు. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడే నీ ప్రార్థనకు మాత్రం దేవుడు జవాబు ఇస్తాడు. నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రార్థన చేయకపోతే దేవుడు సమాధానం ఇవ్వడండి. నేను 24 గంటలు ప్రార్థన చేస్తానండి, నేను ఖాళీ టైంలో ఉన్నప్పుడల్లా నేను లోకానుసారంగా ఆలోచన చేయనండి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తానండి, దేవుని స్తుతిస్తుంటానండి అని అంటావు. కానీ స్తుతించడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం మంచిదే, కానీ దేవుడు చెప్పినట్లు కూడా నువ్వు చేయడం కూడా చాలా మంచిది. అలా చేస్తేనే, అలా చెయ్యి. ఈరోజు సిద్ధపాటు ఉంది నీ మీద, దేవుని యొక్క సిద్ధపాటు ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది నీ మీద. మోసేని ఏర్పరచుకున్నాడు దేవుడు, మనిషిని కూడా ఏర్పరచుకున్నాడు. మనిషే దేవుని యొక్క మాట వినక, దేవుని యొక్క వాక్యానికి లోబడక తన ఇష్టానుసారంగా రాజ్యాన్ని పరిపాలన చేయాలని ఆలోచన కలిగి ఆ దేవుని మందిరంలో ఆ పాత్రలో ద్రాక్షారసం వేసుకుని తాగడం వల్ల ఏమవుతున్నాడండి, దేవుని దృష్టిలో చాలా
చెడ్డవాడైపోయింది. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించి, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఆలోచించి. నీ పట్ల కార్యసిద్ధమైన సిద్ధపాటు కలిగి ఉన్నాడు దేవుడు. నువ్వు కార్యసిద్ధమైన సిద్ధపాటు కలిగి ఉన్న దేవుడు, నీ పట్ల ఉద్దేశం కలిగిన దేవుడి యొక్క హృదయాన్ని నువ్వు కఠినపరుస్తున్నావు అంటే ఆకాశం ఉత్తరం అయిపోతుంది, భూమి ఏమైపోతుందండి, ఇనుము అయిపోతుంది. మనసు మార్చుకోవా? మనసు మార్చుకోవా? దేవుడికి లోబడవా? దేవుడికి భయపడవా? ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ఈరోజు నీ అంతరంగాన్ని నువ్వు పరిశోధన చేసుకో. నీ అంతరంగ స్వభావాన్ని పరిశోధన చేసుకో. ఈ 3వ నెల కానిండి 5వ నెల చివరి వరకు కూడా ప్రపంచమంతా అల్లకొల్లారం, శాపం, పాపంతో నింపబడి ఎక్కడ చూసినా మరణము ఉగ్రరూపం దాల్చి అనేక రకాలుగా ప్రపంచాన్ని అంతటిని కూడా చుట్టేస్తుంటే నీ గృహానికి ఏ కీడు లేకుండా దేవుడు చేశాడంటే ఆయన కనుదృష్టి, ఆయన సిద్ధపాటు ఉండబట్టే కదా నువ్వు ఈరోజు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తున్నావేమో, దేవుని వాక్యానికి విరోధంగా నువ్వు నడుస్తున్నావేమో, దేవుని మాటకు విలువ లేని బ్రతుకు నీలో ఉందేమో. ఆలోచన చేసుకో, ఈరోజు ఆలోచన చేసుకో. నువ్వు కానీ అలాగ ఉండి ప్రార్థన చేస్తే ఆకాశం ఇక్కడైపోతుంది, భూమి ఇనుము అయిపోతుంది. చూడండి, నిర్మాకాండము 3:6 చదువుకుందాం. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని మోషే తన ముఖాన్ని తీసుకున్నాడంటే కప్పుకున్నాడట. హల్లెలూయా. ఏంటి? విధేయత. ఎప్పుడైతే పొదల నుండి దర్శనం వచ్చి చూస్తున్నప్పుడు దేవుడైన యెహోవా అంటున్నాడు, ఇదిగో మోసే, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అనేటప్పుడు ఆయన ఒక భక్తి బయలుదేరిపోయింది, భయం బయలుదేరింది. ముఖం ఏం చేసుకుంటున్నాడండి? భయపడతాడు. ఈరోజు వాక్యం వింటున్నా నీవు, దేవుడి సన్నిధానంలో బ్రతుకుతున్న నీవు, వాక్యము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వాక్యరీతిగా నన్ను దర్శిస్తున్నాడు, వాక్యము ద్వారా నా ప్రవర్తన, నా మాటలు, నా క్రియలు దేవుడు సరిచేస్తున్నాడు. ఇదిగో నేను భయపడే ఆలోచన మాత్రం నీకు ఈరోజు లేదు. అక్కడ మోసే ఆ దర్శనం చూసి దేవుడు మాట్లాడుతుంటే మోసే ఏమైపోయాడండి? భయపడిపోతాడు. ఈరోజు ఎన్నో వాక్యాలు మనకు వస్తున్నాయి, టీవీ ద్వారా ఎన్నో ప్రసంగాలు వస్తున్నాయి, రేడియోల ద్వారా ఎన్నో ప్రసంగాలు వస్తున్నాయి, యూట్యూబ్ ద్వారా ఎన్నో ప్రసంగాలు వస్తున్నాయి, దైవజనుల ద్వారా ఎన్నో వాక్యాలు మన దగ్గరికి వస్తున్నాయి. అయినా కానీ వాక్యానికి ఎవరు కూడా భయపడటమో లేదు. నువ్వు భయపడుతున్నావా? కార్యసిద్ధమైన కార్యం నీ పట్ల చేయాలనుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ పట్ల దేవుడు ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఎబ్రీ కూడా నరహంతకుడే. ఎబ్రీ అయిన మోసే నరహంతకుడు. ఆయన నరహంతకుడిలో దేవుడిని కప్పెట్టేసి పారిపోయినప్పుడు దేవుడు అతను మాత్రం నరహంతుడిగా చూడలేదు, కానీ అతను ఇశ్రాయేలుకు రాజుగా చూశాడు. నువ్వు భూలోకంలో నువ్వు ఎంత చెడ్డవాడైనా సరే నువ్వు మనసు మార్చుకుంటే నేను రాజుగా చూడాలని దేవుడు అనుకుంటున్నాడు. ప్రభువునందు ప్రేమ సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మా యోహాను సువార్త 15:4-5 చదువుకున్నాం. యోహాను సువార్త 15:4-5 చదువుకున్నాం. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచుంటాను. ఇప్పుడు నువ్వు ఎవరి యందు నిల్చుంటున్నావు? ఎవరి యందు నిల్చుంటున్నావు చెప్పండి బాబు. మా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని యందు నిల్చుంటున్నారా? నా యందు మీరు నిలిచి, నీ యందు నేను నిలుస్తున్నాను. మోసే ఎవరి యందు నిల్చున్నాడండి? దేవుని యందు నిల్చున్నాడండి. యేసోపు ఎవరి యందు నిల్చున్నాడండి? దేవుని యందు నిల్చున్నాడండి. నా యందు నిల్చుండి, మీ యందు నేను నిల్చుంటాను. 5వ బాబు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలిస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నువ్వు ప్రపంచంలో దేవుని విడిచిపెట్టి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఎన్ని మార్గాలు ఎంచుకున్నా, ఎంతో భోగాల కోసం ప్రపంచంలో ఎన్ని రకాలకు నువ్వు ప్రయత్నం చేసినా నువ్వు మాత్రం నువ్వు ఆశీర్వదింపబడలేవు. కానీ దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరా, నువ్వు క్రీస్తుతో కానీ దేవుడితో కానీ అంటు కట్టబడితే నీ జీవితం తారుమారు అయిపోతుంది. నీ బ్రతుకంతా కూడా తారుమారు అయిపోతుంది. నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు. దేవుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలిచిపెడతాడు. ఎందుకు పలికాడు? ఒక మామగారు ఒక రైల్వే ట్రాక్ పక్కని ఒక చిన్న గుడి చేసుకుని ఆత్మీయ జీవితంలో తన మనవరాలు
తల్లి లేరు తండ్రి లేరు ఆ బిడ్డను పెట్టుకుని బ్రతుకుతూ రోజు ప్రార్థన చేస్తుంది ఆ బిడ్డ కోసం. ప్రభా నా కళ్ళు కనపడవు, ఆ యవనస్తురాలైన బిడ్డ లోకానుసారమైన తల్లిదండ్రులు లేరు నాయన, ఆ బిడ్డను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునేవా నాయన తండ్రి, మంచి బుద్ధి మంచి జ్ఞానం దయచే తండ్రి అని ఆత్మీయంగా దేవుడితో అంటుగట్టుబడి ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంది. ఆ యవన కాలంలో ఉన్న బిడ్డ కూడా దేవుని వాక్య ప్రకారంగా నడుస్తుంది. అయితే ఆ ట్రైన్ను అలా రోజు ఆ ట్రైన్లో ఒక టీటీ అనే వ్యక్తి ప్రతి దినము కూడా ఆమెను చూస్తున్నాడు. ఆమెను చూసినప్పుడు ఆమె నడవడి, ఆమె నడక, ఆమె ప్రవర్తన అంతా కూడా క్రీస్తుకు సాదృశ్యంగా ఉందట. హల్లెలూయా! ఎప్పుడైతే క్రీస్తుకు సాదృశ్యంగా ఉందో ఆయన ఒక దినాన్ని వచ్చి ఏం చేశాడంటే, మా అమ్మగారు మీ మనవరాల్ని వివాహం చేసుకుంటానంటే, బాబు నువ్వు పెద్ద ధనవంతుడు, నువ్వు ఉన్నతమైన వాడివి, నా దగ్గర డబ్బు లేదు ధనము లేదు, ఇగో నేనేం చేయగలంటే నువ్వు నాకు డబ్బు ఇవ్వద్దు దాన్ని ఇవ్వద్దు, నీ పేరు నేనే 2 లక్షలు బ్యాంకులు వేసి నీ మనవరాలు నేను పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకున్నాను తీసుకుని వెళ్ళిపోయాడట. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా! నా యందు మీరును మీ యందును నేను నిలిచింటే మీరు బహుగా ఫలిస్తారట. యవన కాలంలో ఉన్నాను కదా, నా తల్లి లేదు నా తండ్రి లేదు కదా, నాకు భయం చెప్పేవారు ఎవరు లేరు కదా, నా ఇష్టానుసారంగా నాకు అనుకూలంగా నేను జీవిస్తానని కానీ జీవించినట్లయితే ఆ పిల్ల ప్రవర్తన వల్ల ఆమెకేమైనా సుఖమున్నా లేదు కదా. ఈరోజు దేవునికి భయపడ్డది, దేవునికి విధేయత కలిగి జీవించడం వల్ల గొప్ప కార్యం ఆమె చూసింది. క్రీస్తులో ఆమె అంటుకట్టబడ్డది. చూడు మరొక మాట చూస్తుంటే నిర్మాకాండం 29 అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. నిర్మాకాండము 29 అధ్యాయం 37వ 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. నీవైనా 7 దినాలు నువ్వు ప్రార్థన చేసి నీ హృదయాన్ని నువ్వు ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకుంటున్నావు. ఏ రోజైనా ఉదయం లేచినట్టుని ప్రభా నేను దినాన్ని ప్రభా నా మాటల ద్వారా నా ప్రవర్తన ద్వారా నా ఆలోచన ద్వారా నా ఉద్యోగం ద్వారా తండ్రి నేను ఎవరినైనా బాధ పెట్టానేమో అని నువ్వు పరిశుద్ధపరచుకుంటున్నావేమో ఆలోచన చేసుకోవట్లేదు. ప్రభా నేను తిట్టాను తండ్రి, ఆమెకు మాత్రం ఈరోజు జవాబు కనపడేటట్టు చేయి ప్రభువా అని అంటావు. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. దేవుడు అలాగ అనుకున్నట్లయితే మోసే ఇశ్రాయేలుకు రాజు అవడు. ప్రభునందు ప్రేమైన సహోదరి సోదరులారా, వాక్యం వింటాడు. ఈరోజు దేవుడు నువ్వు ఉపవాసం ఉండి నువ్వు నీ స్థితిని నువ్వేం చేసుకోవాలండి పరిశుద్ధపరచుకో. అప్పుడు నీ పట్ల కార్యసిద్ధమైన కార్యం దేవుడు చేసి నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే సిద్ధపాటు చేసుకుంటాడు. ప్రార్థన చేస్తానండి, దేవుడిలో నేను నమ్మకంగా ఉంటున్నానండి, నాకేమండి నా భక్తి అంత అనుకుంటున్నావు. కానీ నీళ్ళు భక్తితో కాదు, నీలో ఉండేది దేవుని వాక్యం నీలో ఉండాలి. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారో, చదువులు కాదండి అనుసరించడం కూడా ఉండాలి. అనుసరించాలి. అబ్రహాము లింకన్ ఉన్నారు, వారు బైబిల్ చదువుతున్నారంటే బైబిల్ ప్రకారంగా అనుసరించడం నేర్చుకున్నారు. అందుకే వారు పరిశుద్ధ గ్రంథంలో కానీ సాక్ష్యాల రూపంలో కానీ అనేక మందిని వారిని మధ్యవర్తిగా పెట్టి దేవుడి వాక్యం ప్రకారంగా వారందరినీ గుర్తుగా దేవుడు దైవజనులు మనకి తెలియపరుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఒక కార్యసిద్ధమైన కార్యం చేయాలని ఆయన మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. నిన్ను శుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో నిన్నెవరైనా దేశించవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను దేశించేవాడు మాత్రము కాదు. అందుకే ఆయన యందు నిల్చో, నీ యందు ఆయన నిలుస్తాడు. అప్పుడు నువ్వు బాబుగా ఫలిస్తావు. దేవుడు కొద్ది మాటలను దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా, జీవం గల దేవా, నేను నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నన్ను ఇప్పటి వరకు నీ బిడ్డలు ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో తండ్రి, ఆ మాటల ద్వారా బలపడేటట్లు సహాయం దయచేయండి. నన్ను ప్రపంచంలో చాలా మంది చీకొడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో దుఃఖపడుతున్నారో నాన్న వారు వినే వారందరూ కూడా ఈ వాక్యం ద్వారా నేను వారికి ధైర్యం తెచ్చుకుని నా దేవుడి దగ్గరికి వెళ్తే నన్ను దేవుడు గొప్ప కార్యం నా పట్ల చేస్తాడని మంచి మనస్తత్వాలకు దయచేయండి దేవా. నేను సంఘాన్ని విశ్వాసం కుటుంబాలందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను వారి అవసరం వారి నోటి కూడా తెచ్చండి. వారు ఆశించిన దాన్ని పొందుకుంటే బాధ్యత కూడా దయచేయండి. ఏ బిడ్డకి అపాయం లేకుండా, ఏ బిడ్డకి గిడి లేకుండా సహాయం తెచ్చండి. ఈ వారు వచ్చే 14వ తేదీన వచ్చే వారు 14వ తారీఖుని మీ సన్నిధానంలో మేము అందరం కనపడేటట్టు నేను నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేసుకొని మహాప్రవేశం క్రీస్తునామమున
తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు సావస్ ఇప్పుడు నువ్వు ఎలా త్రియేక దేవుడిగా గుడిన మనకు ప్రార్థించబెట్టపై సదాకాలము దేవుడి కృప నిత్యముతో ఇంటి చక్కగా నడిపించుకుంటారు. అందరికి వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యు. దేవుడి బాగా